బెంగళూరు నగర వ్యాప్తంగా వినాయక చవితి వేడుకలను వైభవంగా నిర్వహిస్తున్నారు. వీధి వీధిలో కొలువు తీర్చిన విఘ్నేశ్వరుని ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారికి నైవేద్యాలు సమర్పిస్తున్నారు. అయితే ప్రతి ఏడాది కూడా చాలా డిఫరెంట్గా కూడా వినాయక మండపాల్లో వినాయకుడిని కొలువు తీరుస్తారు. గత ఏడాది పోల్చుకుంటే చంద్రయాన్ 3 సక్సెస్ అవడంతో చంద్రయాన్ కాన్సెప్ట్తో కూడా వినాయక మండపాల్లో వినాయకుడిని కొలువు తీర్చారు. అంతకుముందు బాహుబలి, KGF అంటూ కూడా స్వామివారికి పూజలు చేశారు. వివిధ ఆకృతుల్లో కూడా స్వామివారి రూపాలను ప్రదర్శిస్తూ కూడా ప్రత్యేకతలు చాటుతూ కూడా వినాయక స్వామి వేడుకలు నిర్వహించుకుంటున్నారు. అయితే ఈ ఏడాది అయోధ్యలో రామ మందిరం వెలిసిన నేపథ్యంలో రామ అవతారంలో బాలరామ అవతారంలో కూడా వినాయక మండపాలు వెలుస్తున్నాయి. మనం ఒకసారి చూడొచ్చు, ఈ SP రోడ్లో మండపం ఉంది. ఈ మండపం వద్ద వినాయకుడు విల్లును అలాగే బాణాన్ని చేతబూని బాలరాముని అవతారంలో వినాయకుడు ఇక్కడ కొలువు తీర్చారు. అదేవిధంగా కర్ణాటకలో ఒక సాంప్రదాయం ఉంది. ఏదైతే వినాయక చవితికి ముందు రోజు కానీ వినాయక స్వామిని పూజించడానికి ముందు కూడా గౌరీ అమ్మవారిని పూజించే సాంప్రదాయం ఉంది. ఇక్కడ కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా అలాగే బెంగళూరులో కూడా ముందు రోజు ఏదైతే వినాయక చవితి ఉంటుందో ఆ ముందు రోజు ప్రత్యేకంగా కూడా గౌరీ అమ్మవారికి అలంకరణలు చేసి గౌరీ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆ తర్వాత వినాయక చవితి వినాయక స్వామి వేడుకలు కూడా జరుపుకుంటారు. ఇదే విధంగా కూడా అనేక ప్రాంతాల్లో కూడా ప్రతి వీధిలోనూ కూడా డిఫరెంట్గా కూడా వినాయక స్వామి మండపాలను ఏర్పాటు చేసి భక్తులకు దర్శనం ఇస్తున్న పరిస్థితి ఉంది. ప్రత్యేకించి ప్రతి ఏడాది కూడా ఒక్కొక్క కాన్సెప్ట్ని తీసుకొని వివిధ రకాల్లో స్వామివారిని కొలువు తీరుస్తూ ఉంటారు. అయితే ఈ ఏడాది బెంగళూరు నగర వ్యాప్తంగా కూడా ఎక్కువగా కూడా బాలరాముని అవతారంలోనే వినాయక మండపాలు వెలుస్తుండడం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. కెమెరా పర్సన్ సునీల్తో కలిసి రుత్విక్, ABN ఆంధ్రజ్యోతి, బెంగళూరు నుంచి.